గతంలో ఎంపీగా ఉన్న సమయంలో రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ కేసునైతే పోలీసులు వేగవంతం చేశారు. అప్పుడు కీలక అధికారిగా ఉన్నటువంటి బీహార్ కేడర్కు చెందినటువంటి ఐపీఎస్ సునీల్ నాయక్ని అయితే మరొకసారి ఆ విచారణకు పిలిచి కొన్ని కీలక ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. ఈసారి వ్యూహాత్మకంగా ఆధారాలన్నిటినీ కూడా ఐపీఎస్ ముందు పెట్టి ప్రశ్నించినట్టుగా తెలిసింది. ఎందుకంటే గతంలో విచారించిన సమయంలో ఐపీఎస్ నుంచి ఎటువంటి సమాధానాలు రాలేదు. నాకు తెలియదు, పైవాళ్ళు చెప్తేనే చేశాను, ఈ విషయాలు నాకు తెలియదు, ఆ విషయాలు నాకు తెలియదు అని ఆయన అన్నిటికీ దాటవేత ధోరణితో సమాధానం చెప్పాడు. బట్ ఈసారి ఏం చేశారంటే, గతంలో ఇదే కేసులో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చినటువంటి అడిషనల్ ఎస్పీగా ఉండి రిటైర్ అయ్యారు విజయపాల్. సో ఆ వ్యక్తిని కూడా ఆ విచారణకు పిలిచారు. అతను ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఆధారాలను ముందు పెట్టి ఐపీఎస్ను అయితే ప్రశ్నించడం జరిగింది. దీంతో కొంగుదిని నీళ్ళైతే నమ్మినట్టుగా తెలిసింది. ఇందులో కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. ప్రధానమైనటువంటి ప్రశ్న ఏంటంటే, అరెస్టు చేసే సమయానికి రఘురామకృష్ణరాజు గారు హార్ట్ ఆపరేషన్ ఏదో చేయించుకుని ఉన్నారు. సో అది జరిగింది అని తెలిసి కూడా 400 కిలోమీటర్లు బై రోడ్డు ఆయన్ని కావాలని తీసుకువెళ్ళటం ఒకటి. అంటే అట్లీస్ట్ డాక్టర్ సపోర్ట్ కానీ అంబులెన్స్ సపోర్ట్ కానీ లేకుండా కేవలం పోలీసు వాహనాల్లోనే 400 కిలోమీటర్లు తీసుకెళ్లారు. సో అది రూల్స్కి కూడా అగెనిస్ట్. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తిని ఎక్కువ దూరం అలాగా బై రోడ్డు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఏదో ఒక సపోర్ట్ ఇచ్చి తీసుకెళ్ళాలి. అట్లీస్ట్ డాక్టర్ అయినా పక్కన ఉండాలి. సో అలాంటివేవి లేకుండా తీసుకెళ్ళటం. అలాగే ఏబిఎన్ ఛానల్ మీద కేసు పెట్టారు. ఎందుకు కేసు పెట్టారు అంటే, అప్పట్లో రఘురామకృష్ణరాజు తన అరెస్టు సమయంలో కొన్ని మాటలు మాట్లాడారు. ఆ మాటలు నాటి సీఎంను దూషించే విధంగానూ ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా ఉన్నాయని చెప్పి ఏబిఎన్ మీద కేసు పెట్టారు. ట్విస్ట్ ఏంటంటే, అదే వార్తను సోషల్ మీడియాతో సహా మిగిలిన అన్ని పత్రికలు ఛానల్స్ కూడా కవర్ చేశాయి. ఒక సాక్షి తప్ప మిగతా అన్ని కవర్ చేశాయి. బట్ ఏ ఛానల్ మీద కేసు పెట్టలేదు, కేవలం ఏబిఎన్ మీద మాత్రమే కేసు పెట్టారు. సో ఎవరు పెట్టమన్నారు అని కూడా అడిగారు. మూడోది ఏంటంటే, రాజద్రోహం కేసు. రాజద్రోహం కేసు అనేది అంత ఈజీగా పెట్టే కేసు కాదు. కానీ ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి మీద రాజద్రోహం కేసు పెట్టమని ఎవరు చెప్పారు? సో అసలు ఈ కేసు పెట్టడానికి మీకు లిఖితపూర్వకంగా ఎవరైనా ఇచ్చారా? ఇస్తే దాని మీద అది నిజమా కాదా అని మీరు విచారణ చేశారా లేదా అని పలు కీలకమైనటువంటి ప్రశ్నలు అయితే ప్రస్తుత విచారణ అధికారి విజయనగరం ఎస్పీ దామోదర్ అయితే అడిగినట్టుగా సమాచారం. సో మెజారిటీ ప్రశ్నలకైతే ఆయన సమాధానం చెప్పకుండా దాటవేశాడు అని మాత్రం మనకి తెలుస్తుంది. కానీ ఆధారాలు కళ్ళ ముందు ఉండటంతో కక్కలేక మింగలేక నీళ్లు నమిలినటువంటి పరిస్థితి. ఇదే ఐపీఎస్ అధికారి గతంలో ఏపీ నుంచి పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్తే కులం కార్డు వాడాడు. వాస్తవానికి ఐఏఎస్ ఐపీఎస్లు ఎవరు కూడా కులం కార్డు ఎవరు కూడా అంత ఈజీగా వాడరు. కానీ గతంలో నేను ఒక దళితుడిని అవ్వటం వల్లే నన్ను వేధిస్తున్నారా అని చెప్పి ఏదో ఒక కులం కార్డు కూడా ఐపీఎస్ సునీల్ అయితే వాడారు. కానీ ఈరోజు ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నిస్తే మాత్రం సమాధానం చెప్పట్లా. వాస్తవానికి మనకు తెలుస్తుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి సిఐడి వ్యవస్థ ద్వారా నాడు టీడీపీ, బీజేపీ, జనసేన లాంటి పార్టీలను కట్టడి చేయాలి, ముఖ్యంగా టీడీపీ జనసేనను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో అటు సునీల్ కుమార్ని కావచ్చు, నాడు చీఫ్గా ఉన్నటువంటి సునీల్ కుమార్ కావచ్చు, అదే కోవలో సిఐడి డిఐజీగా వ్యవహరించినటువంటి సునీల్ నాయక్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి కావాలని సిఐడిలోకి తీసుకొచ్చి వాళ్ళ చేత తనకు గిట్టని వాళ్ళ మీద మీకు తెలుసు కదా, గతంలో అన్నీ కూడా అర్ధరాత్రులు అరెస్టే. శుక్రవారం వస్తే భయపడే పరిస్థితి. ఎందుకంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళు కావచ్చు, లేదా ప్రభుత్వాన్ని విమర్శించిన వాళ్ళని కావచ్చు, ప్రతి శుక్రవారం రాత్రి లిఫ్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే శనివారం ఆదివారం కోర్టులు ఉండవు. సో 2 రోజుల పాటు వాళ్ళకి నరకయాతనే. ప్రతి శుక్రవారం సాయంత్రం లేదా శనివారం ఉదయాన్నే అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు చేసిన అరెస్టుల్లో ప్రధానమైన అరెస్టులన్నీ కూడా తెల్లవారకు ముందే, అంటే వెలుగు రాకముందే అరెస్ట్ చేసేవాళ్ళు. అయితే అర్ధరాత్రి లేదా ఎర్లీ మార్నింగ్ 4-5 సమయంలో, అది కూడా అన్ని గోడ దూకెళ్ళి అరెస్ట్ చేయటం. ఎందుకంటే ఆ టైంలో ఎవరు డోర్లు తీరు కాబట్టి వీళ్ళు గోడ దూకెళ్ళి అరెస్ట్ చేయటమే. సో అలాంటి ఒక భయానక వాతావరణాన్ని కల్పించారు. సో దాంట్లో వీళ్ళందరిది కూడా కీలకమైనటువంటి పాత్ర. సో దీనికి సంబంధించి ఒక వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. ఎవరి ఆదేశాలతో రఘురామను అరెస్టు చేశారు? గుండె ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తిని 400 కిలోమీటర్లు కారులో ఎలా తీసుకొస్తారు? రాజద్రోహం కేసు పెట్టమని ఎవరు చెప్పారు? ఆయన వ్యాఖ్యలను అన్ని ఛానల్స్ ప్రచారం చేసిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పైన మాత్రమే ఎందుకు కేసు పెట్టారు? ఎవరు పెట్టమన్నారు? సో అంటే ఈ ప్రశ్నలన్నీ కూడా ఆ సునీల్ నాయక్ని అయితే అడిగినట్టుగా తెలిసింది. దీంతో ఆధారాలు ముందు పెట్టి అడగటంతో నీళ్ళైతే నమిలినట్టుగా తెలుస్తుంది. ఎవరి ఆదేశాలతో రఘురామను అరెస్టు చేశారు? ఎవరు టార్చర్ పెట్టమన్నారు? అసలు రఘురామపై రాజద్రోహం కేసు ఎవరు పెట్టమన్నారు?
వారేమైనా మీకు రాతపూర్వకంగా ఇచ్చారా? ఇస్తే ఎవరిచ్చారు? అది సాక్ష్యాలు ఫేకా లేదా మార్పింగ్ అనేది మీరు పరిశీలించారా లేదా? అన్నీ సమగ్రంగా పరిశీలించకుండా కేసు పెట్టడం ఏంటని చెప్పి హైదరాబాద్ వెళ్ళి ఆయన్ని అరెస్టు చేయటం చట్టపరిధి దాటి వ్యవహరించడం కాదా? ఎటువంటి ప్రతిఫలం ఆశించి రూల్స్కు వ్యతిరేకంగా కేసు పెట్టారు అని నాటి నరసాపురం ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణలో బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ని అయితే విచారణ అధికారి దామోదర్ అయితే ప్రశ్నించారు. ఇందులో ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, ఆయనకి గుండె ఆపరేషన్ జరిగిందని తెలిసి కూడా 400 కిలోమీటర్లు తీసుకెళ్ళటం. రెండోది, ఆయన వ్యాఖ్యలు అన్ని ఛానల్స్లో ప్రచారం చేసిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద మాత్రమే కేసు పెట్టడం. మూడోది, రాజద్రోహం కేసు. రాజద్రోహం కేసు అనేది ఒక ప్రజాప్రతినిధి మీద పెట్టడం అనేది నాకు తెలిసి దేశ చరిత్రలోనే ప్రప్రథమం. అప్పటికే ఆయన ఎంపీగా ఉన్నాడు. సరే, పార్టీలో ఉన్నాడా లేదా అనేది పక్కన పెడితే అప్పటికీ ఆయన ఎంపీగానే ఉన్నాడు. ఒక పార్లమెంటు సెగ్మెంట్ మొత్తానికి కూడా ఆయన ప్రతినిధిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి మీద రాజద్రోహం కేసు ఎవరు పెట్టమన్నారు? దీనికి కూడా అడిగింది ఏంటంటే, మీ అంతటా మీరు రాజద్రోహం కేసు పెట్టారా, లేదా ఆయన్ని రాజద్రోహం కేసు అంటే ఏంటంటే అసలు ముందు బెయిల్ రాదు, అట్లీస్ట్ 3 నుంచి 6 నెలలు జైల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అది రాజద్రోహం కేసుకున్నటువంటి ఇది. అందుకనే రాజద్రోహం కేసును పెట్టారు. సరే, అప్పుడేదో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వబట్టి ఆ తర్వాత ఆయనకి టెస్టులు చేయటం, ఆ టెస్టుల్లో ఆయనకి దెబ్బలు తగిలిన మాట వాస్తవేనని బయటపడటంతో ఇదంతా ఏదో గూడు పుటానీలాగా ఉందని భావించి ఆ రోజు సుప్రీంకోర్టు ఆయన్ని విడుదల చేసింది. సో ఇవన్నీ కూడా నిన్న అడిగినటువంటి ప్రశ్నలు. ఒక ఐపీఎస్ అధికారి ఒక పరిధి దాటి వ్యవహరించకూడదు. ఈవెన్ కనీస విచారణ కూడా చేయకుండానే ఇమీడియట్గా హైదరాబాద్ వెళ్ళిపోయి ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఐపీఎస్ సునీల్ నాయక్ మెడకైతే బలంగా ఉచ్చులాగా మారాయి. సో విచారణలో సునీల్ నాయక్ అయితే సహకరించలేదని తెలిసింది. ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా మౌనంగా ఉన్నారు. ఈ కేసు విచారణ విజయనగరంలో ఆదివారం కూడా కొనసాగింది. సో అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి A7 సునీల్ నాయక్ను మధ్యాహ్నం 12:45 నుంచి మహిళా పోలీస్ స్టేషన్ కార్యాలయంలోనే విచారించారు. విచారణ అధికారిగా ఉన్నటువంటి విజయనగరం ఎస్పీ దామోదర్ లోతుగా ఆరా తీశారు. బీహార్ క్యాడర్కు చెందిన సునీల్ నాయక్ వైసీపీ హయాంలో డిప్యూటేషన్పై సిఐడి విభాగంలో విధులు నిర్వహించారు. ఆ సమయంలోనే రఘురామకృష్ణరాజు అరెస్టు కూడా జరిగింది. వాస్తవానికి విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈయన సిఐడిలోకి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోగానే సొంత రాష్ట్రానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ కూడా అనుమానాలు బయటపడుతున్నాయి. అంటే సునీల్ నాయక్ను కేవలం సిఐడి విభాగంలో తనకు గిట్టని వారిని హింసించడం కోసం మాత్రమే తెచ్చుకున్నారు. తనకు అనుగుణంగా నడిచే ఐపీఎస్ అధికారి కావాలని సునీల్ నాయక్ని బీహార్ క్యాడర్ నుంచి తీసుకొచ్చారు. మీరు గతంలో లెక్కరకి సంబంధించి ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి కూడా అంతే. ఆయన రైల్వేస్లో చేస్తాడు. ఆయన కావాలని చెప్పి ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. అలాగే ఈవో ధర్మారెడ్డి కూడా అంతే. ఆయన దీనికి సంబంధించిన వ్యక్తి కాదు, కావాలని తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నారు. సో అంటే ఐఏఎస్ ఐపీఎస్లు కాని వాళ్ళను కూడా వీళ్ళు కావాలని తీసుకొచ్చి పెట్టుకున్నారు. సో అలాగే ఇప్పుడు సునీల్ నాయక్ను కూడా సిఐడి విభాగానికి కావాలని తీసుకొచ్చి పెట్టుకున్నారు. సో ఇవన్నీ కూడా నిన్న విచారణ సందర్భంగా అయితే ప్రశ్నించడం జరిగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎస్పీ దామోదర్ కీలక ప్రశ్నలు అడిగినట్టు తెలిసింది. అరెస్టు సమయానికి రఘురామకృష్ణరాజు గుండె ఆపరేషన్ అయ్యి చాలా తక్కువ రోజులైంది. అప్పుడు ఆయన ఎంపీగా కూడా ఉన్నారు. అటువంటి వ్యక్తిని సుమారు 400 కిలోమీటర్లు దూరం కారులో ఎలా తీసుకువస్తారు? అంత దూరం కారులో తీసుకురమ్మని మీకు ఎవరైనా చెప్పారా? మీరే కొంతమంది పెద్దల మెప్పు పొందాలని అలా చేశారా? ఇది కుట్ర కాదా అని సునీల్ నాయక్ అయితే ప్రచురించారు. దీనికైతే ఆయన సమాధానం చెప్పకుండా నీళ్లు నమిలారు. అలాగే రఘురామకృష్ణరాజు కులాలు మతాలను రెచ్చగొట్టేలా సీఎం అలాగే ప్రభుత్వంపై విద్వేషిత ఉపన్యాసాలు చేశారని, వాటిని ప్రచారం చేసిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతులపై కేసులు పెట్టాలని ప్రభుత్వానికి ఒక నివేదిక ఈయనే ఇచ్చాడు. అంటే పలానా ఛానల్లో ఒక వార్త వచ్చింది, సో అది ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా ఉంది కాబట్టి ఆ ఛానల్ మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒక నివేదికను ఐపీఎస్ సునీల్ నాయకే ఇచ్చారు. అయితే ఆ వార్త అన్ని ఛానల్స్ పత్రికలు కూడా కవర్ చేశాయి. కానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పైన ఎందుకు కేసులు పెట్టాల్సి వచ్చింది? ఇది కుట్రలో భాగం కాదా అని ప్రశ్నించారు. దీనికి కూడా ఆయన సమాధానం చెప్పలా. నిజంగానే అది ప్రభుత్వాన్ని కించపరిచే వ్యాఖ్యలు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఆ రోజు దీంతో పాటు ఇతర అన్ని ఛానల్స్ ప్రచారం చేసే, ఒక సాక్షి తప్ప నాకు తెలిసి ఈవెన్ TV9తో పాటు ఎన్టీవీతో పాటు అన్ని ఛానల్స్ ప్రచారం చేసుంటాయి. కానీ ఏ ఛానల్ మీద పెట్టని కేసు కేవలం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద మాత్రమే పెట్టారు. దాని మీద మాత్రమే పెట్టాలని రిపోర్ట్ ఇచ్చిన వ్యక్తి కూడా
ఈ సునీల్ నాయక్కే. సో దాన్ని కూడా నిన్న విచారణ సందర్భంగా అయితే ప్రశ్నించారు. ఇక ఇంకొక కీలకమైనటువంటి విషయం ఏంటంటే సిఐడి ఏఎస్పీగా ఉంటూ రిటైర్ అయినటువంటి విజయపాలు శనివారం విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అప్పుడు డిఐజీ హోదాలో ఉన్న సునీల్ నాయక్ ఆదేశాలతోనే రఘురామను అరెస్టు చేశామని విజయపాల్ విచారణలో తెలిపారు. ఇదే విషయాన్ని సునీల్ నాయక్ను ఎస్పీ దామోదర్ అడిగినట్టు తెలుస్తుంది. నాటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్తో పాటు ప్రభుత్వ పెద్దల ఆదేశాలను పాటించారా, ఎవరెవరు ఆదేశాలు ఇచ్చారు అని ప్రశ్నించినట్టుగా సమాచారం. అంటే విజయపాల్ ఏం చెప్పాడంటే నాకేమీ తెలీదు, సునీల్ నాయక్ వెళ్ళి అరెస్టు చేసి తీసుకురమ్మన్నారు, మేము తీసుకొచ్చాం. ఇది విజయపాల్ అనే వ్యక్తి చెప్పినటువంటి కేసు. ఆయన ఈ కేసు అరెస్ట్ చేసిన సమయంలో ఆయన ఏఎస్పీ కాదు, కానీ తర్వాత ఏఎస్పీ అయ్యాడు, తర్వాత రిటైర్ అయ్యాడు, అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి బయటకు వచ్చాడు ఈ మధ్యనే. సో అదే ప్రశ్నను సునీల్ నాయక్ అడిగారు, మీరే అరెస్ట్ చేయమని చెప్పారంట కదా, మీకెవరు చెప్పారు? మీకు మీ పై అధికారి చీఫ్గా ఉన్నటువంటి సునీల్ కుమార్ చెప్పాడా, లేదా హోంమంత్రి నుంచి ఏమన్నా చెప్పారా, లేదా సీఎంఓ నుంచి ఎవరైనా చెప్పారా, ఎవరు చెప్పారు అనే ప్రశ్నలు అడిగితే దానికి కూడా ఎటువంటి సమాధానం చెప్పలేదు. మొత్తంగా కేసునైతే పగడ్బందీగా ఉచ్చైతే బిగుస్తుందని అర్థమవుతుంది. అనేక కీలక విషయాలను ఆధారాలను ముందు పెట్టి ప్రశ్నించినప్పటికీ కూడా సునీల్ నాయక్ నుంచి ఎటువంటి సమాధానం లేదు. మొత్తంగా రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ అనేది ఐపీఎస్ మెడకు ఉచ్చులా మారుతుందనేది మాత్రం వాస్తవం.